హాయ్ అండి అందరికి. నేను మీ టైలర్ అండి. ఈ రోజు వచ్చేసి రఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామా. ముందుగా రఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కి హ్యాండ్స్ చిన్న సైజు ఉంటాయి. ఎందుకంటే హ్యాండ్స్ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆ విధంగా నేను లోడింగ్ అయితే చేస్తున్నాను. ఎందువల్ల అంటే అంచు ఉంది కాబట్టి నేను పైపింగ్ వేయడం లేదు. పైపింగ్ వేయకుండా అలా ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకుంటున్నాను. నా వీడియో కనుక కొత్త వారు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పాలనిపించదు, వీడియో కూడా అప్లోడ్ చేయాలనిపించదు. చూసారు కదా, హ్యాండ్స్ కి లైనింగ్ అయితే నేను అటాచ్ చేసుకున్నాను. ఆ విధంగా అటాచ్ చేసుకొని కటింగ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు అనేది పూర్తిగా కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా మనం ఏం చేయాలి, లైనింగ్ అనేది వేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా చూసుకుంటూ నీట్ గా మనం లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ వేసేటప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడైనా ముడతలు వచ్చినా సరే పూర్తిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అక్కడక్కడ ఉగ్గులు అనేది కనిపిస్తుంది. ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే ముందుగా మనం లైనింగ్ అనేది నీట్ గా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కూడా నేను కటింగ్ అనేది చేసుకున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, కటింగ్ వీడియోలో నేను లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాతే బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ చేస్తాను. ఎందుకంటే షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. ఆ విధంగా అందుకని చెప్పేసి నేను ముందుగా అయితే లైనింగ్ కటింగ్ చేయను. లైనింగ్ మెయిన్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేస్తాను. చూసారు కదా, మనం నెక్ ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో అక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అలా చేసుకోవడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎక్కడైనా ముడతలు వచ్చినా కూడా మనం నెక్ దగ్గర లాగేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను బ్యాక్ డాట్ కూడా తీసుకున్నాను. డాట్ ఎంత తీసుకుంటామో కటింగ్ వీడియోలో చూపించాను కదా, డాట్ వచ్చేసి 4 ఇంచులు అనేది మనం డాట్ తీసుకున్నాం. ఇప్పుడు నడుం భాగానికి మనం పైపింగ్ అనేది వేసుకుంటున్నాం. చాలా సింపుల్ అండి పైపింగ్ వేయడం కూడా. డబుల్ పాదంతోనే మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. అది ఎలాగనేది మీకు లైవ్ లో చూపిస్తున్నాను. అక్కడ కనిపిస్తుంది కదా, సింగిల్ పాదం నేను వేయలేదు, డబుల్ పాదంతోనే పైపింగ్ అనేది వేస్తున్నాను. ఎలా వేస్తున్నానో, ఎంత సన్నగా వస్తుంది అనేది చూడండి ఒకసారి. అక్కడ ఎక్స్ట్రా కటింగ్ అనేది మనం క్లాత్ అనేది ఉంటే అది తీసేయాలి, కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత సన్నంగా ఎంత నీట్ గా ఉందనేది. ఆ ఖర్చు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే లావుగా వచ్చేస్తుంది, నీట్ గా రాదు. అందువల్ల మనం అక్కడ ఇన్సైడ్ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందో క్లాత్ అనేది పూర్తిగా రిమూవ్ చేసేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, సన్నంగా చాలా నీట్ గా వస్తుంది. నాకు పైపింగ్ అనేది సరిపోలేదు. నేను సింగిల్ పాదంతో కాకుండా డబుల్ పాదంతోనే నేను పైపింగ్ కూడా రెడీ చేసుకుంటున్నాను. అది ఎలా రెడీ చేస్తున్నా అనేది మీకు చూస్తున్నారు అనుకుంటున్నాను, అర్థమవుతుంది. చూడండి ఒకసారి, ముందుగా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఏదైనా సరే స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఆ విధంగా మనం పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది పైపింగ్ వేస్తున్నాను. వేసేటప్పుడు పైపింగ్ వేసేటప్పుడు కూడా మనం ఖర్చు ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ లో పట్టుకుంటామో అదే లాస్ట్ వరకు కూడా మనం పావించి అయితే పావించు, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు ఖర్చు ఏదైతే తీసుకుంటామో అదే మెయింటైన్ చేసుకుంటూ లాస్ట్ వరకు రావాలి. అలా వస్తేనే నీకు షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్ గా అనేది వస్తుంది. చూసారు కదా, మనకు కార్నర్ దగ్గర మనం ఏం చేయాలి, చిన్న కాట్ అనేది ఆ విధంగా తీసుకోవాలి. కాట్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం ఎక్స్ట్రా ఇన్సైడ్ కూడా కొంచెం క్లాత్ ఉంటే దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నా కూడా సమానంగా కట్ చేసుకుంటే ఆ విధంగా మనం ఫోల్డింగ్ చేసాం కదా, అది కూడా ఒక పాదం వరుసతోనే మనకి నీట్ గా ఆ విధంగా వస్తుంది. అక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు ఉంది అంటే మనకి అప్ అండ్ డౌన్ వస్తుంది, కరెక్ట్ గా రాదు. ఇన్సైడ్ కూడా అందంగా ఉండాలి. మనం బ్లౌజ్ కుట్టడమే కాదు, బయట సైడ్ అందంగా ఉంటే చాలు, ఇన్సైడ్ బాగాలేకపోయినా పర్లేదు అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఇన్సైడ్ ఖర్చు కూడా నీట్ గా ఉండాలి. మనం కటింగ్ అనేది చేసినప్పుడు ఇన్సైడ్ కటింగ్ కూడా నీట్ గా అందంగా చేయాలి. ఆ విధంగా నేను కంప్లీట్ చేసుకున్నాను. ఒకవేళ పైపింగ్ ఏమైనా లూజ్ అనిపిస్తే ఆ విధంగా చిన్న థ్రెడ్ అనేది లాగండి. లాగితే మీకు రౌండ్ నెక్ చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా ఎలా ఉంది అనేది, మీరే చూసి చెప్పండి. ఇప్పుడు వచ్చేసి నేను షేప్ పట్టీలు అనేది రెడీ చేసుకుంటున్నాను. షేప్ పట్టీలు కూడా ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే 2 లేయర్లు అనేది మనం తీసుకోవాలి.
2 లేయర్లు తీసుకుంటే మనకి కొంచెం స్టిఫ్ గా ఉంటుంది. ఆ విధంగా మనం లోడింగ్ చేసుకొని రెడీ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ నేను వేసుకుంటున్నాను. ఎలా వేస్తున్నాను, ఎందుకు పైనుంచి వేస్తున్నాను అంటే ముడతలు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి. ఆల్రెడీ క్రాస్ కటింగ్ కాబట్టి కొంచెం మనం ఏమాత్రం కొంచెం లూజ్ వదిలినా కూడా సాగిపోయే అవకాశం ఉంటుంది. సాగినప్పుడు ఏమవుతుంది, మనకి క్లాత్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది కదా, ముడతలు అనేది వస్తాయి. ఆ ముడతలు అనేది రాకుండా ఉండాలి అంటే మనకి పర్ఫెక్ట్ గా పైనుంచి అనేది వేసుకుంటే ఆ క్లాత్ ఏంటంటే జారే క్లాత్, అందువల్ల కొంచెం జాగ్రత్తగా పైనుంచి వేసుకుంటే నీట్ గా వస్తుంది. ఆ విధంగా నేను 2 రెడీ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది కూడా కటింగ్ అనేది చేసాను. డాట్స్ కూడా వేస్తున్నాను. మెయిన్ దాటి వేసాను, సైడ్ దాటి వేసాను. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర ఉన్న దాటు కూడా వేస్తున్నాను. చూసారు కదా, నేను షేప్ పట్టీలు అనేది లోడింగ్ చేస్తున్నాను. ఎలా లోడింగ్ చేస్తున్నానో చూసారా, ఒక పీస్ మెయిన్ పార్ట్, ఒక పీస్ వచ్చేసి లైనింగ్ పీస్, మొత్తం మనం 3 లేయర్లు తీసుకున్నాము. 2 లేయర్లు కలిపి లోడింగ్ అనేది చేస్తున్నాను. ఆ విధంగా ఇన్సైడ్ చూసారు కదా, ఇన్సైడ్ అనేది లోడింగ్ ఆ విధంగా చేసుకున్నాను. బయట సైడ్ కూడా మనకి బయట సైడ్ అయినా అవుట్ సైడ్ అయినా నీట్ గా ఉంటుంది లోడింగ్ చేయడం వల్ల. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి అనేది వేస్తున్నాను. ఉక్స్ పట్టి కూడా మనం ఏంటంటే ఒక ఇంచున్నర తీసుకోవాలి, అంటే డబుల్ లేయర్ తీసుకోవాలి. డబుల్ లేయర్ తీసుకొని ఆ విధంగా వేయాలి. డబుల్ లేయర్ లో ఎందుకు తీసుకోవాలి అంటే ఉక్స్ పట్టి అయినా తాడు పట్టి అయినా చిరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనం డబుల్ లేయర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. కింద కూడా లోడింగ్ అనేది చేశాను. ఆ విధంగా లోడింగ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు బ్యాక్ నెక్ లోనే కట్ చేసిన పీస్ ఉంది కదా, ఆ పీస్ వచ్చేసి నేను ఉక్స్ పట్టి అంటే తాడు పట్టికి రెడీ చేసుకుంటున్నాను. అది కూడా ఎలాగా 2 లేయర్లు కంపల్సరీ తీసుకోవాలి. మనకి ఉక్స్ పట్టి అయినా తాడు పట్టి అయినా కంపల్సరీ 2 లేయర్లు అనేది తీసుకోవాలండి. ఒక సింగిల్ లేయర్ తో మాత్రం స్టిచ్చింగ్ అనేది చేయొద్దు. చూసారా, కింద కూడా నేను లోడింగ్ చేశాను. ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకుంటే ఎక్కడ కూడా ఖర్చు అనేది బయటికి కనబడకుండా చాలా నీట్ గా అందంగా అనేది ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం థ్రెడ్స్ వదిలేస్తాం. చాలా మంది నేను స్టిచ్చింగ్ చూసాను బ్లౌజులు, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఏం చేస్తారంటే వర్క్ ఫాస్ట్ గా అవ్వాలని చెప్పేసి మనకి అక్కడ థ్రెడ్ ఉంటుంది కదా, ఎండ్ అయిన తర్వాత థ్రెడ్ కట్ చేయరు, అంటే సరిగ్గా కట్ చేయరు. ఒక పాయింట్ పావు ఇంచు మందం అలాగ వదిలేసి ఫాస్ట్ గా అవ్వాలని చెప్పేసి అలాగా వదిలేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తారు. అలాగా ఇవ్వకూడదు. థ్రెడ్ కూడా మనకి దగ్గరగా నీట్ గా కటింగ్ అనేది చేయాలి. మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసిన ఎండింగ్ ఉంటుంది కదా, ఆ ఎండింగ్ దగ్గర ఖచ్చితంగా థ్రెడ్ అనేది దగ్గరగా కట్ చేయాలి. అప్పుడే మీకు బ్లౌజ్ కూడా అందంగా కనిపిస్తుంది. నీట్నెస్ అంటే అదే మరి, మనం ఎప్పుడు కూడా ఏదో నేర్చుకున్నామంటే నేర్చుకున్నట్టు కాదు. పర్ఫెక్ట్ టైలర్ అవ్వాలి అనుకుంటే, మంచి టైలర్ పనిమంతుడు అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగాన ఎక్కడ కూడా థ్రెడ్ లేకుండా నీట్ గా వర్క్ అనేది స్టార్టింగ్ స్టేజ్ నుంచే నీట్ గా నేర్చుకోవాలి. అంటే ఫినిషింగ్ వర్క్ తో నేర్చుకోవాలి. అప్పుడే మీకు మంచి టైలర్ అనే పేరు కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి వర్క్ అనేది ఇస్తారు. ఓకే, నేను ఫ్రంట్ కూడా పైపింగ్ వేసుకున్నాను, అది మీరు చూసారు. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ అనేది చేస్తున్నాను. షోల్డర్ జాయింట్ కూడా 2 కుట్లు కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటేనే మనకి, చూసారు కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా థ్రెడ్డింగ్ అనేది దగ్గరకు కట్ చేయాలని, ఆ విధంగా మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, రఫుల్ హ్యాండ్స్. రఫుల్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి, ఒకటి చిన్న సర్కిల్, ఒకటి పెద్ద సర్కిల్, 2 సర్కిల్ అనేవి మనం తీసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ ఎంతది, 18 ఇంచులు కదా, 18 ఇంచులు సరిగ్గా చూసుకొని ముందుగానే జాయింట్ అనేది చేసుకోవాలి. నడుం భాగాన్ని 4 భాగాలుగా చేసుకొని నేను జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఫ్రంట్ పీస్ తక్కువ, బ్యాక్ పీస్ ఎక్కువ కాదు, 4 భాగాలు సమానంగా ఉండేలాగా చూసుకొని 4 భాగాల్ని నడుము సైజుకి అటాచ్ అనేది చేసాను.
ఆర్మ్ హోల్ మనకి 9 ఇంచులు ఖచ్చితంగా ఉండాలి. 9 అంటే 18 ఇంచులు. 18 ఇంచులు నేను రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏదైతే రఫుల్ హ్యాండ్స్ వేయాలనుకుంటున్నానో ఏ విధంగా వేస్తున్నాను అనేది మీరు చూడండి. అర్థం కాకపోతే వీడియో చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. చూడకపోతే మాత్రం సగం సగం చూసుకుంటూ చూస్తే అర్థం కాదు ఎలా స్టిచ్చింగ్ చేసామనేది. మనకి ఎంత కావాలనేది చంక భాగాన్ని ప్లస్ హ్యాండ్ లూజ్ కూడా మనకి ఎంత కావాలనేది తీసుకున్నాము. ఆ విధంగా రెడీ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ముందుగానే చెప్పాను కదా, ఒక చిన్న సర్కిల్ ఒకటి పెద్ద సర్కిల్ ఆ విధంగా తీసుకొని చిన్న సర్కిల్ వచ్చేసి ఇన్సైడ్ అంటే డౌన్ భాగం వచ్చేలాగా, పెద్ద సర్కిల్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేలాగా, చిన్న సర్కిల్ వచ్చేసి పైన వచ్చేలాగా చూసుకొని ఆ విధంగా అటాచ్ చేసుకోవాలి. ముందుగా నేను హ్యాండ్స్ వేస్తున్నాను. హ్యాండ్స్ కి అనేది జాయింట్ ఆ విధంగా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. డైరెక్ట్ మనం ఎక్కించలేము. కొత్త వాళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్ గా ఎక్కించలేరు. కిందికి అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. మార్జిన్ అనేది అంటే ఖర్చు అనేది ఎక్కువ తక్కువ పెడతారు, సరిగ్గా రాదు. అందువల్ల ఈ విధంగా అటాచ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ముందుగానే హ్యాండ్ కి రఫుల్ హ్యాండ్స్ 2 అటాచ్ చేసుకోవాలి. ఏవేవి? ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. పెద్దది వచ్చేసి డౌన్ సైడ్, చిన్నది వచ్చేసి పైన ఉండాలి. హ్యాండ్ కనపడకుండా రఫుల్ హ్యాండ్స్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ విధంగా హ్యాండ్ కనపడకూడదు. కొంతమంది హ్యాండ్స్ లేకుండా కూడా వేసుకుంటారు, కొంతమంది హ్యాండ్స్ వేసుకుంటారు. ఆ విధంగా 2 కూడా నేను రెడీ చేసుకున్నాను. ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకొని అటాచ్ చేసుకోవాలి. ఆ విధంగా 3 లేయర్లు వచ్చాయి కదా, 3 లేయర్లు ఆ విధంగా అటాచింగ్ అనేది చేసుకున్నాం. చూసారు కదా, 2 రఫుల్ హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్నాను. నేను టాప్ నుంచి ఎక్కిస్తున్నాను. షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏమైనా మనకి హెచ్చు తగ్గులు, లేదా మనకి ఏమన్నా ముడతలు కానీ, లేదా ఇప్పుడు మన రఫుల్ హ్యాండ్స్ అనేసరికి కొంచెం సాగిపోయి ఉంటాయి కాబట్టి రౌండ్ షేప్ లో అవి ఏమన్నా ఎక్స్ట్రా కానీ క్లాత్లు ఏమన్నా వస్తే, ఒకవేళ రాదు మ్యాక్సిమం, ఒకవేళ వస్తే కింది సైడ్ ఇన్సైడ్ అనేది మనం స్టిచ్చింగ్ అనేది కొంచెం చిన్న ఫిల్ లాగా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, 2 హ్యాండ్స్ అనేది నేను ఎక్కించుకున్నాను. చూసారు కదా బాడీకి ఎలా ఉందనేది. షార్ట్ హ్యాండ్స్ అండి ఇవి. అంటే ఇన్సైడ్ ఒక హ్యాండ్ షార్ట్ వస్తుంది, తర్వాత పై లేయర్ కూడా మనకు రఫుల్ హ్యాండ్స్ షార్ట్ వస్తుంది. ఆ విధంగా నేను రెడీ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది చేయండి, షేర్ చేయండి. నలుగురికి అందేలాగా మీరే లైక్ అనేది, షేర్ అనేది చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అయితే.